మన మానవ జాతి యొక్క జీవన ప్రయాణం అనేది చాలా విచిత్రమయమై ఉంటుంది. అట్టి పయనంలో ఎన్నెన్నో విచిత్రాలు ఎదురవుతుంటాయి. కానీ విచిత్రంగా అవి ఎదురుకావు, మనమే వాటికి ఎదురుగా వెళ్తుంటాం. విచిత్ర ఉదాహరణ ఏమంటే, మనం ఏదైనా వాహనంలో వెళ్తుంటే రోడ్డు వెంట అటు ఇటు ఉన్న చెట్లు విచిత్రంగా అవే మనకు ఎదురవుతున్నట్లు కనిపిస్తుంది కదా. కానీ నిజానికి మనమే వాటికి ఎదురుగా వెళ్తుంటాం, ఇంకా దాటి కూడా వెళ్తుంటాం. కానీ విచిత్రంగా అవే మనకు ఎదురైనట్టు కనిపిస్తుంటాయి. నిజానికి మనమే వాటికి ఎదురుగా వెళ్తుంటాం. ఇదే విధంగా మరో సత్యం కూడా తెలుసుకుందాం. మనము ఆకాశం వైపు శూన్యంగా ఉంటూ చూస్తూ ఉంటాం కదా. ఇక అప్పుడు అట్టి శూన్యంలో పైసా బిళ్ళ లాంటివి, చిన్న చిన్న చక్రాలు లాంటివి విచిత్రంగా అవి అటు ఇటు కదులుతున్నట్లు కనిపిస్తుంటాయి. నిజానికి అక్కడ ఏ చక్రాలు ఉండవు. నిజానికి అవి మన కళ్ళల్లో మాత్రమే ఉంటాయి. కానీ విచిత్రంగా అవి ఆకాశంలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంటాయి. విచిత్రంగా మన కళలో ఉన్నవే శూన్యమైన ఆకాశంలో చూసినప్పుడు అందులో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడాను విశ్వ విచిత్రమే. ఇక అలాగే భయభక్తులు అనేవి కూడా అంతే. కానీ ఆ భయభక్తులు విగ్రహాలను చూసినప్పుడు ఆ భక్తి ఆ విగ్రహం నుండి మన వైపే ప్రజ్వలిస్తుంది అనుకుంటాము. కానీ ఇది విచిత్రం. నిజానికి మనలో ఉన్న భక్తే ఆ విగ్రహం వైపు వెళుతుంది. చిత్రంగా మన కంటిలో మచ్చలే ఆకాశంలో కనిపించినట్లు ఈ భక్తి కూడాను అదే విధంగా. ఇది ప్రకృతి యొక్క విచిత్రమే. అలాగే ఏదైనా వికృత బొమ్మను చూసి కూడాను ఆ బొమ్మే మనల్ని భయపెడుతుంది అనుకుంటాం. కానీ అట్టి దృశ్యము మనల్ని భయపెట్టదు. మనలో ఉన్న భయమే ఆ దృశ్యం వైపుకు వెళుతూ ఉంటుంది. ఇది కూడాను విచిత్రమాయ. ఆ విధంగా దేవుడి బొమ్మల నుండి మనకు భక్తి రాదు, అలాగే వికృత బొమ్మల నుండి మనకు భయము రాదు. ఈ రెండు కూడాను మనలో నుండి అటు వెళ్తాయి. నిజానికి ఈ మచ్చలు మన కంటిలో ఉన్నట్లే ఆ భయభక్తులు కూడా మన ఒంటిలో ఉంటాయి. అలాగే ఏదైనా ఆయుధం మనకు తెగినప్పుడు కలిగే ఆ బాధ ఆ ఆయుధం నీలో పంపించలేదు, అంతకుముందే నీలో ఉన్న ఆ బాధ ఆ గాయం వల్ల బయటకు వెళ్తుంది. ఇక అలాగే వయసులో ఉన్నవారు ఆడవారు మగవారితో కానీ మగవారు ఆడవారితో మాట్లాడుతున్నప్పుడు అట్టి ఆనందము ఆ ఎదురుగా ఉన్నవారు మనకు పంపించరు. నిజానికి వారి వద్ద ఏమీ లేదు, వారు మనపై ప్రయోగించేది ఏది ఉండదు. కానీ విచిత్రంగా వారు మన ముందు ఉన్నప్పుడు మనలో ఉన్న విద్యుత్ శక్తి లాంటిది మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. అదే చక్కెలు గింతలుగాను ఆనందంగాను అనిపిస్తుంది. అలాగే శృంగార టైంలో కూడా అంతే. నిజానికి వారు మనకిచ్చేది ఏదీ లేదు, మనము వారికి ఇచ్చేది ఏమీ లేదు. అది మన శరీరంలోనే ఉండి ఆ విధంగా మననే విచిత్ర మాయలో ముంచేస్తుంది. అలాగే ఎవరైనా భిక్షగాడు ఆకలితో అన్నమడితే అయ్యో పాపం అని వాడిపైన జాలి చూపేది వాడి నుండి వచ్చిన ఆ ఆకలి బాధ ఏమి కాదు. అంతకుముందే ఆకలి బాధ అనే ఒక శక్తి మనలో ఉండి ఇక ఆ సందర్భంలో అది అట్టి వారి వైపు చూస్తుంది. అప్పుడు మనకు జాలి కానీ బాధ కానీ కలుగుతుంది. అది వాడి నుంచి మన వద్దకు రాలే, మనలో దాగి ఉన్నదే. నిజానికి కంటిలో ఉన్న మచ్చలు ఆకాశాన్ని ఎలా కనబడతాయో ఈ ఆకలి బాధ కూడాను వాడిని చూడగానే మనలో ఉండే ఆ శక్తి ఇక పనిచేయడం ప్రారంభిస్తుంది. విచిత్రంగా మన కంటిలో మచ్చలే ఆకాశంలో కనపడుతూ మన ఒంటిలో గుణాలే ఆయా సమయాలలో మేలుకుంటూ ఉంటాయి. అలాగే ఏదైనా బంగారం వస్తువు ఎవరు లేనికడ పడి ఉంటే అది నన్ను తీసుకొని పారిపోమని అనదు. అంతకుముందే మనలో అటువంటి గుణం ఉంటుంది కనుక ఇక ఆ గుణం మెలుకొని ఆ వస్తువుని తీసుకొని వెళ్ళిపోతాము. ఇంతే తప్ప ఆ వస్తువు నన్ను తీసుకొని వెళ్ళు అనదు. ముందు చెప్పినట్లు కంటిలో మచ్చలే ఆకాశంలో కనిపించినట్లు ఒంటిలో గుణాలే ఆయా సందర్భ అవసరం బట్టి అవి పనిచేయడం ప్రారంభిస్తుంటాయి. ఇది విచిత్ర విశ్వం. మనకే తెలియని విచిత్ర విశ్వరాశులు మన జన్మలకు ముందే తెలుసు. ఇంకా చెప్పాలంటే అలాగే ఎవరన్నా చనిపోయిన కాడ ఆ శవము మనని ఏడవమనదు. అంతకుముందే మనలో శోకము అనే శక్తి ఉంటుంది. ఆ సందర్భం బట్టి ఆ శక్తి బయటికి తన్నుకొస్తుంది అంతే. మనకే తెలియని విచిత్ర చర్యలు మనలో ఆయా సందర్భాన్ని బట్టి మనల్ని వాడుకుంటూ ఉంటాయి. సరే, ఇక ఉంటాను.